మీరేనా నన్ను పిలిచింది? అవును. చెప్పండి. పెళ్ళైన మగాడితో తిరగడానికి సిగ్గులేదా? ఎక్స్క్యూజ్ మీ, మంచిగా మాట్లాడండి. నేను మంచిగా మాట్లాడుతున్నా కాబట్టే ఇలా మాట్లాడుతున్నా, లేదంటే చెప్పుతో కుట్టి తర్వాత మాట్లాడేదాన్ని. మీరిద్దరు ఏం చాటింగ్ చేసుకుంటున్నారో తెలియదు అనుకుంటున్నావా? ఎక్కడెక్కడ తిరుగుతున్నారో తెలియదు అనుకుంటున్నావా? హలో, నేనేదో బలవంతంగా మీ ఆయన తిప్పుకున్నట్టు మాట్లాడుతున్నారు. ఆయనకి ఇష్టం ఉండబట్టే కదా తిరుగుతున్నాడు. ఇదే మాట ముందెళ్ళి నీ మొగుడికి చెప్పు. చీ ఆపు, సిగ్గు లేకుండా. చేసిందే తప్పు, మళ్ళీ ఎలా మాట్లాడుతుందో చూడు, ఏదో సాధించినట్టు. ఈసారి మా ఇంజల్కి వస్తే బాగో చెప్తున్నా. ఇప్పుడు ఆఫీస్కి వచ్చి మాట్లాడుతున్నా, నెక్స్ట్ టైం రిపీట్ అయితే డైరెక్ట్ గా ఇంటికి వచ్చి మాట్లాడతా. మైండ్ ఇట్. డిస్కస్టింగ్. స్వాతి, ఏం నువ్వు చేసిన పని? దివ్యాన్ని తిట్టాల్సిన అవసరం ఏంటి? ఎవరినో అంటే మీకెందుకండి కోపం వస్తుంది? పెళ్ళాన్ని కాదని వేరే వాళ్ళతో తిరిగితే నాకు కోపం రాదా? మేము జస్ట్ ఫ్రెండ్స్ అంతే. ఫ్రెండ్సా? ఫ్రెండ్స్ తో మాట్లాడే మాటలేనా మీరు అంతా చాటింగ్ చేస్తుంది? చెప్పండి, పెళ్ళాన్ని కాదని ఫ్రెండ్ అని చెప్పి ఊరి మీద తిరగడానికి ఎవరితోనో షికార్లకు వెళ్తారా? అసలు ప్రాబ్లం ఏంటని పెళ్ళాన్ని పక్కన పెట్టుకుని కూర్చొని మాట్లాడితే ప్రాబ్లం సాల్వ్ అవుతుంది కదండి. పెళ్ళాన్నే కదండి, పెళ్ళాం దగ్గర అలా ఉండడానికి ఇష్టపడరు, వేరే వాళ్ళ దగ్గర ఉంటారు.